అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పాలించేవారు. చంద్రసేనుడు తన చక్కటి పాలనతో రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేవారు. తన సునిశిత బుద్ధితో ప్రజల సమస్యల్ని చక్కగా పరిష్కరించేవారు. రాజ్య ప్రజలు సంతోషంగా జీవించేవారు. ఆ రాజ్యంలో గోవిందపురి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి మిఠాయి కొట్టు నడిపేవాడు. రామయ్య మిఠాయిలు రుచికి సువాసనకి ప్రసిద్ధి పొందాయి. ఒకసారి రచ్చబండ వద్ద సరదాగా కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో సోమయ్య అనే వ్యక్తి మాట్లాడుతూ, రామయ్య మిఠాయిలు భలే రుచిగా ఉంటాయి, మిఠాయిల వాసనకే కడుపు నిండిపోతుంది. నేను చాలాసార్లు రామయ్య కొట్టు ముందు నిలబడి వాసనలు చూస్తూ ఆనందిస్తుంటాను అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య, అయితే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు కట్టాలి అని అన్నాడు. దానికి సోమయ్య, నేనెందుకు డబ్బులు కట్టాలి, నేను నీ మిఠాయిలు తినలేదు కదా అని అడిగాడు. అప్పుడు రామయ్య, నా మిఠాయిలు రుచికి సువాసనకి ప్రసిద్ధి, నువ్వు నా మిఠాయిల వాసన పీల్చి ఆనందించావు కాబట్టి దానికి డబ్బులు కట్టాలి అని దబాయించాడు. అప్పుడు సోమయ్య, ఇది అన్యాయం, నేను డబ్బు కట్టను అని అన్నాడు. అప్పుడు ఇద్దరూ గొడవపడి తేల్చుకోవడానికి రాజుగారి వద్దకు వెళ్తారు. ఇద్దరి వాదనలు విన్న రాజుగారు, రామయ్య చెప్పింది సబబుగానే ఉంది, సోమయ్య నువ్వు రామయ్యకు 100 బంగారు నాణాలు ఇవ్వాలి అని తీర్పు చెప్పారు. అప్పుడు రాజుగారు సోమయ్యను పిలిచి చెవిలో ఏదో చెప్పారు. తరువాత సోమయ్య వెళ్ళి ఒక బంగారు నాణాల సంచితో తిరిగి వస్తాడు. రాజుగారు సోమయ్యను ఆ నాణాలను లెక్కించమని చెప్తారు. సోమయ్య తన వద్ద ఉన్న సంచిలోని నాణాలను ఒక పాత్రలోకి వేస్తూ లెక్కిస్తాడు. అది చూసిన రామయ్య తన పథకం ఫలించినందుకు చాలా సంతోషిస్తాడు. సోమయ్య 100 నాణాలను లెక్కించడం అవ్వగానే రాజుగారు, రామయ్య 100 నాణాలను సోమయ్య లెక్కించినప్పుడు నాణాల శబ్దం విన్నావా అని అడిగారు. విన్నాను ప్రభు, చాలా సంతోషం కలిగింది, వాటిని ఇప్పిస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు రామయ్య. అదేంటి రామయ్య అలా అంటావు, సోమయ్య నీ మిఠాయిల వాసన చూసి ఆనందించాడు, నువ్వు కూడా నాణాల శబ్దం విని ఆనందించావు, లెక్క సరిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంకోసారి ఎవరినైనా మోసం చెయ్యాలని చూస్తే నిన్ను చెరసాలలో బంధిస్తాను అని అన్నారు మహారాజు. రాజుగారికి తన పథకం తెలిసిపోయిందని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రామయ్య. రామయ్య మోసం బారి నుండి తనను కాపాడినందుకు మహారాజు గారికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా వెళ్ళిపోయాడు సోమయ్య.